హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురుమణులందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే నా తల్లిదండ్రులకు మరియు వంశేశ్వరి గారికి, మరి వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నేను మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. మీరందరూ సహకరిస్తున్నారు, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మేడం సౌండ్ బాగుంది కదా? బాగుంది మేడం, బాగుంది. ఓకే. మీ జీవితం మీ చేతుల్లో, మీకు ఆనందాలను పంచే పుస్తకం, మీ అనుబంధాలను మరింత పెంచే పుస్తకం. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీ పిల్లల కోసం, విద్యార్థులను తీర్చిదిద్దాలనుకునే ఉపాధ్యాయుల కోసం, తల్లిదండ్రుల కోసం మీరు ఇవ్వదగిన వ్యక్తిత్వ వికాస పుస్తకం. కృతజ్ఞతలు. అంటే ఆయన చెప్పుకుంటున్నారు, ఎవరు, దాసరి వీరారెడ్డి ఆయన ఈ పుస్తకాన్ని రచించారండి. నా కోసం అహర్నిశలు శ్రమించి నన్ను సమాజంలో ఒక స్థాయికి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులు దాసరి దేవేంద్ర రాజరెడ్డిలకు కృతజ్ఞతాభివందనాలు. నన్ను చిన్ననాటి నుంచి రచన వైపు ప్రోత్సహించిన మా తాతగారు బైరి రాజిరెడ్డి, మా బాబాయి కడిపికొండ రాజిరెడ్డి, గోగుల దయాకర్ రెడ్డి మరియు శ్రేయోభిలాషి మిల్కూరి రామకృష్ణారెడ్డి గారికి నా కృతజ్ఞతాభివందనాలు. ఈ పుస్తకం రూపొందించే ప్రయత్నంలో నాకు సహకరించిన మిత్రుడు మామిడి సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు. అంటే ఈయన శ్రీ దాసరి వీరారెడ్డి గారు చదువు చదివించు అని మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకాన్ని నా చేతుల్లో పెట్టి నా అభిప్రాయము శ్రీ చుక్కా సైదులు గారు అడిగారు. దీనికి నేను ముందుగా కృతజ్ఞుని. గాయం తగిలిన వారే గేయం రాయగలరు అన్న సత్యాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, రచయిత నిజ జీవితంలో ఎన్నో జీవితాలను విశ్లేషించి తన అపార అనుభవాన్ని నిరూపించారు. ఒక ఆంగ్ల కవి, లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఫర్ రోజెస్ ఈజ్ వాట్ యు మేక్ అవర్ అవుట్ ఆఫ్ ఇట్ అన్న మాటలను రచయిత మాన్యులు శ్రీ దాసరి వీరారెడ్డి గారు సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించారు. ప్రారంభంలోనే రచయిత మనల్ని మనం తెలుసుకోవడం అనేది జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని ప్రతి వ్యక్తి తాను ప్రారంభించే ముందు తనను తాను విశ్లేషించుకుంటే మంచిదని సూచించారు. అంటే ప్రతి వ్యక్తి ఏ పని చేసినా ప్రారంభించే ముందు తనను తాను తెలుసుకుంటే మంచిది అంటున్నారు. ఎందరో మహానుభావులు సూక్తులు రచయిత తన పుస్తకంలో క్రోడీకరించారు. ఉదాహరణకు షేక్స్పియర్ మాటల్లో నింద నిజమైతే నిన్ను నువ్వు సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో అని, కొండంత సహనం ఉన్నప్పుడే ఆకాశమంత విజయం అన్న మాటలు, వరద తాకిడికి గడ్డి పరక వంగి తర్వాత యథాస్థితికి వచ్చినట్లు అన్న సత్యాన్ని తలపిస్తున్నాయి.
ఆత్మన్యూనత గురించి రచయిత వివరిస్తూ, ఆత్మవిశ్వాసం లేనప్పుడే ఆత్మన్యూనత ఏర్పడుతుంది అని చెప్పిన మాట ప్రత్యక్షర సత్యం. అదేవిధంగా అవసరమైన చోట ప్రతిభను వ్యక్తం చేయకపోతే ప్రతిభను అగౌరవపరిచినట్లే అనడం ప్రతిభ గల వారిని స్పందించమని పేర్కొన్నట్లే. ఒక చోట మనిషి యొక్క అలవాట్లు మనిషి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి అన్న మాటల్లో వ్యక్తి గుణగణాలతో పాటు ఎట్లుండుతానట్లుండు నీ జగంబు అను లోకోక్తి కూడా మనకు యథార్థం అనిపిస్తుంది. ఇంకొక చోట రచయిత వాల్ఫ్ రాల్డో ఎమర్సన్ మాటలు పేర్కొంటూ, నేను కలిసే ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా నాకన్నా గొప్పవాడే, అందుచేత అతని వద్ద నేను నేర్చుకునేది ఉంటుంది అన్న వ్యక్తి నిరాడంబరత, వినయము, వ్యక్తిత్వము వ్యక్తమవుతుంటాయి. అందుకే నేనంటాను, అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు అని. వేరొక చోట రచయిత పుస్తకం పఠనం, ఆచరణ, ప్రయోజనం గురించి పేర్కొన్నప్పుడు నాకు పుస్తకం చదివించు అనాలి అనిపించింది. అబ్రహం లింకన్ గారి మాటలు పేర్కొంటూ, అందరినీ నమ్మడం లేదా ఎవరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే అన్నప్పుడు జీవితంలో ఎవరినీ నమ్మకపోతే సుఖం తక్కువ అని అనాలి అనిపిస్తుంది. ఈ విధంగా ఈ పుస్తకంలోని మాటలు ఆణిముత్యాలను ఒక్కొక్కటిగా ఏరే దానికన్నా అన్నింటినీ గంపకెత్తాలంటే ఈ పుస్తకాన్ని ఆద్యంతం చదివి తీరాల్సిందే. అందుకే నేను పునరుక్తి దోషిగా కనిపించినను నిజ జీవితంలో నిలబడాలంటే ఈ పుస్తకాన్ని చదివించు అని పేర్కొనకుండా ఉండలేకపోతున్నాను. ఈ పుస్తకాన్ని గురించి కానీ రచయిత గురించి కానీ చివరగా ఒక్క మాట, ఈ పుస్తకం చదివిన ప్రతి వ్యక్తి తనను తాను సంస్కరించుకోవాలని, పరివర్తన చెంది పరిణితి చెందాలని, మరియు రచయిత మున్ముందు సమాజానికి ఉపకరించే గ్రంథాలను రాయాలని, భగవంతుడు వారి కళానికి బలాన్ని ప్రసాదించాలని కోరుతూ కృతజ్ఞతలు. బాగుంది కదా మేడం కొటేషన్, కళానికి బలాన్ని ప్రసాదించాలని. అవును మేడం, మరి ఎంత బాగుందో నిజంగంటే. నువ్వు ఒకే వ్యక్తిలాగానే ఉండాలి. ఆ వ్యక్తి నువ్వు ఎలా ఉండాలని నిర్ణయించుకుంటావో అతనే. అంటే రాల్ఫ్ వాల్టో ఎమర్సన్ అనే ఆయన రాశాడు ఇది. ఈ వాక్యం, అత్యున్నతమైన ఇంటెలిజెన్స్ మనల్ని మనం జడ్జి చేసుకోకుండా పరిశీలించుకోగలగడమే. జిడ్డి కృష్ణమూర్తి గారు ఇది చెప్తారనమాట. మనం డిప్రెషన్ గా ఉంటే గతంలో జీవిస్తున్నట్టు, మనం ఆతృతగా ఉంటే భవిష్యత్తులో జీవిస్తున్నట్టు, మనం శాంతిగా ఉంటేనే వర్తమానంలో జీవిస్తున్నట్టు. లావోత్సు అంటే చైనా కవి. అదే మేడం, లావోత్సు కొన్ని వాక్యాలు చెప్పాను చూడండి ఇంతకు ముందు. అవి ఇవ్వండి మేడం. ఆయన ఆనందం అనేది మీరు ఎవరు, మీకు ఏం ఉంది అనే దాని మీద ఆధారపడదు. అది కేవలం మీరు ఎలా ఆలోచిస్తున్నారనే దాని మీద మాత్రమే ఆధారపడుతుంది. డేల్ కార్నెగీ వ్యక్తిత్వ వికాస పితామహుడు అంట మేడం, ఈయన రాసిండి. నేను మీకంటే కొంచెం ముందు ఉన్నానంటే నేను ఎంతో మంది భుజాల మీద ఎక్కి ఇక్కడి దాకా వచ్చాను. సర్ బజార్ న్యూటన్ శాస్త్రవేత్త, సైంటిస్ట్, ఈయన చెప్పాడు ఇది. నా మాట, జీవితం అనేది మనకు అనేక అవకాశాలను ఇస్తుంది. కానీ అన్ని అవకాశాల కంటే జీవితం అనేది మనకు గొప్ప అవకాశం, దేవుడిచ్చిన వరం. ఇలాంటి జీవితాన్ని ముఖ్యంగా వీళ్ళందరికీ కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే ఇంత మంచి మంచి వాక్యాలన్నీ నా చేత చెప్పిస్తున్నారు చూడ. మహానుభావులకి ఎంత చెప్పినా కూడా తక్కువే. థ్యాంక్ యూ మేడం. దానికి ముందు అంతా బీజం మేడం, రామ్తా మాస్టర్ దాన్ని ఫస్ట్ బీజం వేసింది. అమ్మా, ఆయనతోనే మొదలైంది. అవును మేడం, రామ్తా మాస్టర్ గారికి వేల కృతజ్ఞతలు మేడం నిజంగా. అవును, ఆయనతోనే మొదలైంది మేడం. అవును, జీవితం అనేది మనకు అనేక అవకాశాలను ఇస్తుంది. కానీ
అన్ని అవకాశాల కంటే జీవితం అనేదే మనకు గొప్ప అవకాశం, దేవుడిచ్చిన వరం. ఇలాంటి జీవితాన్ని ఏదో ఒకలా జీవించేస్తే అందులో అర్థం ఏముంటుంది? జీవితాన్ని అర్థం చేసుకొని జీవించాలి. కొందరంటారు జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి రాలేదని, కేవలం జీవితం అనేది మనం అనుభవించడానికి అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే అని. ఏదైనా సరే మనం ఒకదాన్ని అర్థం చేసుకోకుండా, ఒకదాని గురించి ఆలోచించకుండా పరిపూర్ణత సాధించడం అనేది ఎలా సాధ్యపడుతుంది? అర్థం చేసుకోకుండా జీవించే జీవితం వ్యర్థం. కావున అర్థం చేసుకుని జీవిస్తేనే మన జీవితానికి అర్థం. అలా చేయగలిగినప్పుడే మనము జీవితం అందించే అన్ని అవకాశాలను చూడగలగడం, అందులో అత్యుత్తమ అవకాశాన్ని ఎంచుకోగలగడం, అత్యున్నతంగా జీవించగలగడం అనేది సాధ్యపడుతుంది. తేనె తయారు కావాలంటే తేనెటీగ ఎన్నో పువ్వులను వెతికి అందులోని మకరందంను ప్రోగు చేస్తుంది. అదే విధంగా ఈ పుస్తకంలోని ప్రతి విషయము అనుభవాల పూల నుండి సేకరించిన తీయని మధుబిందువు అంటే హనీ డ్రాప్. ఇలాంటి అద్భుతమైన మకరందాన్ని అందరూ ఆస్వాదించాలనే మంచి ఉద్దేశంతో ఈ పుస్తకం రూపొందించడం అయినది. జీవితం విలువను అర్థం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఏం చేయాలో, మనల్ని మనం సరైన దారిలో ఎలా నడిపించుకోవాలో, తప్పిత దారిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనల్ని మనము చక్కదిద్దుకోవడము ఎలాగో ఎంతో సులభ శైలితో వర్ణనతో ఇందులో వివరించడం అయినది. జీవితాన్ని ఒక పక్షితో పోలిస్తే పక్షి ఎగరడానికి కావలసిన రెక్కలు ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు ఆత్మగౌరవం సెల్ఫ్ ఎస్టీమ్. ఈ రెండూ లేనప్పుడు మనిషి జీవితంలో ఎదగడం అసాధ్యం. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి అవసరాలు, వారి స్వార్థపు ఆలోచన విధానము కత్తుల మాదిరిగా రెక్కలకు గాయాలు చేస్తుంది, మిమ్మల్ని ఎగరనీయకుండా చేస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళెవరూ ఉండరు. ఎంతసేపు వాళ్ళు ఆశించే విషయాలు అంటే ఎక్స్పెక్టేషన్స్, వారి భద్రతా విషయం తప్పించి మీ గురించి ఆలోచన ఉండదు. ఎందుకు ఉంటుంది మేడం? మనకే ఉండదు, పక్కన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అదే కదా మేడం, మన వల్లే మనం పూర్తిగా అర్థం ఇప్పటికీ అర్థం చేసుకోలేము. తెలియదు మొత్తం మన గురించి. వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది మన గురించి? అదే కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటారు అంతే. ఈ పుస్తకం మీ అమ్మలాగా మీపై తన ప్రేమను కురిపిస్తుంది, మిమ్మల్ని ఓదారుస్తుంది. నాన్నలాగా మీ బాధ్యతను గుర్తు చేస్తుంది, మీ మిత్రులలాగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, గురువులాగా దారి చూపిస్తుంది. ఇతరుల ప్రవర్తన స్వభావము ఎలా ఉన్నా మీ జీవితాన్ని మీరు పూర్తిగా మీ నియంత్రణ కంట్రోల్లో ఎలా తీసుకెళ్లాలో తెలియపరిచేస్తుంది. మీలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని నింపుతుంది. మీ చిరునవ్వులను చూసి తను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దాసరి వీరారెడ్డి. బాగుంది మేడం. కొన్ని ఇంగ్లీషు వాక్యాలు ఇచ్చాడు మేడం. అదేలే. లైఫ్ మే సఫర్ యూ బై సేఫ్ యూ ఆఫర్ వాట్ యు క్రియేట్ అండ్ మేక్ ఇట్ క్రియేట్. నెక్స్ట్ పాయింట్, లర్న్ ద ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ యువర్ లైఫ్ విల్ బికమ్ అవుట్ స్టాండింగ్. Be close to what you like. Be open to what you don't like. నిన్ను నువ్వు తెలుసుకో అనే దాని నుంచి మొదలు పెట్టారు మేడం. మనం తెలియకుండా చేసే పనులను తెలుసుకునేదాకా మన జీవితాన్ని ప్రకృతి తన అధీనంలోకి తీసుకుంటుంది. దాన్నే మనం విధి అని అంటాం. కార్ల్ జంగ్ అనే ఆయన ఈ పాయింట్ చెప్పాడండి, ఈ వాక్యము. మన జీవితంలో మనము సమాచారానికి చాలా ఎక్కువ విలువ ఇస్తున్నాము అనిపిస్తుంది, కానీ ప్రపంచమంతా ఈ సమాచారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. మనకు జీవితంలో అసలు ఉపయోగపడుతుందో లేదో కూడా తెలియని లెక్కలేనంత సమాచారాన్ని మన
బ్రెయిన్ లోకి ఎక్కిస్తున్నాం. నిజమే మేడం. అవును మేడం. పోనీ ఈ సమాచారాన్నైనా అర్థవంతంగా, లాజికల్ గా, ప్రాక్టికల్ గా తెలుసుకుని దాని మీద పూర్తి అవగాహనను అంటే అవేర్నెస్ ను సంపాదించుకుంటున్నామా అంటే అది లేదు. ఈ పనిలో మనం చాలా బిజీగా అయిపోయాం. ఎంత బిజీగా అంటే మన గురించి కూడా మనం ఆలోచించుకొని, అర్థం చేసుకొని, మనల్ని మెరుగ్గా తీర్చిదిద్దుకునే తీరిక కూడా లేకుండా మనం ఎన్నో ఇతర సబ్జెక్ట్స్ పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. బ్రతుకు తెరువు కోసం తప్పదని నేర్చుకుంటున్నాం, కానీ మనం అసలు విషయాన్ని మర్చిపోయాము. అదేమిటంటే మనల్ని మనం తెలుసుకోవడం. మనల్ని మనం తెలుసుకోవడం అనేది జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మన ఇష్టాలు, మన బలాలు, బలహీనతలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. మనకు ఇష్టం లేని పనిని కేవలం బతుకు తెరువు కోసం చేయడం కన్నా మనకి ఇష్టమైన పనిని చేయడం ద్వారా మనం గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని పొందుతాం. ఇంకాస్త బాగా చెప్పాలంటే మనం మనలాగే ఉండటం ద్వారా ప్రపంచానికి అత్యుత్తమమైన దాన్ని అందిస్తున్నాం. జీవితం అనేది యుద్ధ రంగాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ నిరంతరం సంఘర్షణే, అంటే డిస్టర్బెన్స్. మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా సంఘర్షణ. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా, సంతోషంగా జీవించడం చాలా దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. కానీ నిజానికి మనల్ని మనము అర్థం చేసుకున్నప్పుడు మనం తప్పకుండా అంటాం, జీవితం అంటే ఒక శాంతి. మనం శాంతిగా ఉన్నట్టయితే జీవితం ఆనందం అవుతుంది. నీలో ఉన్న సంఘర్షణే ప్రపంచంలో కూడా కనిపిస్తుంది. నీలో ఎప్పుడైతే శాంతి నెలకొందో అప్పుడు నీకు అంతా శాంతిమయంగా కనిపిస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు శాంతి. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు ముక్తి. ఇంతకు మనల్ని మనం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ఇది చాలా కష్టమైన పని కాదు, ఎంతో సులువైన పని. ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ చేయగలిగే పని. అది మనల్ని పరిశీలించుకోవడం, మన ఆలోచనల్ని పరిశీలించుకోవడం. అవే చేస్తాయి నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు ఎటువైపు వెళ్తున్నావో, మన బలం ఏమిటో, బలహీనతలు ఏమిటో, మనకి ఇష్టమైనవి ఏమిటో, ఇష్టం లేనివి ఏమిటో. మీరు ఇంకొంచెం తెలివైన వారు అయితే మీకు ఒక పని పట్ల, వ్యాపకం పట్ల ఎందుకు ఇష్టం ఉంది అని ఆలోచిస్తారు. అంతేకాకుండా ఒక పనిని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన మిమ్మల్ని మీ మనసు లోతుల్లోకి తీసుకువెళుతుంది. మీ మనసు ఉపరితలం అందమైన అమ్మాయి ముఖంలాగా ఎంతో అందంగా ఉండొచ్చు. మీరు మీ మనసు సముద్రం లోతుల్లో ఒకసారి తరచి చూస్తే ఎన్నో క్రూర జంతువుల లాంటి ఆలోచనలు కనిపిస్తాయి. అదే విధంగా ఎంతో విలువైన ముత్యాలు, రత్నాలు ఎన్నో కనిపిస్తాయి. అది ఎంతో సహజమైన విషయం. మీ మనసనే క్షేత్రము ఉన్న అవసరమైన కలుపు మొక్కల్ని పీకి పారేయండి. అంటే మీరు చేస్తారు కదా మేడం అట్లా. మీ మనసులో అందమైన పూల వనాన్ని పెంచి పోషించుకోండి. అలా కనుక చేసినట్లయితే మీ వ్యక్తిత్వపు సౌరభాలు, అంటే పర్ఫ్యూమ్ ఎంతో అద్భుతంగా అందరికీ పరిమళాన్ని అందిస్తాయి. అలా చేయనట్లయితే మీ గొప్ప వ్యక్తిత్వాన్ని, మీ మనసులోని అవసరమైన ఆలోచనలు అడ్డంకులుగా మారతాయి. పసిపిల్లవాడి చేష్టల్లాగా మనసు నిమిషానికి మారుతుంది. కనుక చేపట్టదు మేడం. ఏ ఆలోచన రావడానికైనా అది పనికొచ్చేది కానీ, పనికిరాంది కానీ, మనకి ఉపయోగపడేది కానీ, ఉపయోగపడిందైనా ఎంతోసేపు పట్టదు. ఒక్క సెకండ్ చాలు రావడానికి. వచ్చిందంటే మనం ఎరుకు లేకుండా కొంచెం ఉన్నామనుకో, ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో మనల్ని అదర్ పాతాళాలకు తీసుకుని తొక్కేస్తుంది. కొంచెం అంటే అవును, కానీ బాగా ప్రాక్టీస్ చేయాలి మేడం దీని గురించి మాత్రము. ఎందుకంటే మేము మొదటి నుంచి అట్లా చేయలేకపోయినాం కదా మేడం. ఇప్పుడు స్టార్ట్ అయ్యేతలకే అది అంత తొందరగా ఒప్పుకోవట్లే మనసు. ఒప్పుకోదు మేడం. ఒప్పుకోకపోయినా మనం వచ్చినప్పుడు ఎరుకులో ఉంటే చాలు,
ఎరుకలో లేమనుకో మనకి ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు వచ్చింది అనే మనకు ఎరుకుంటే చాలు, పట్టుకోవచ్చు దాన్ని. అది కూడా లేకపోతే కష్టం మేడం, ఏం చేయలేము. ఇప్పుడు ఎన్ని సూసైడ్లు కావచ్చు, గొడవలు కావచ్చు, కేసులు ఏవైనా జరిగేది ఎప్పుడు అప్పుడే జరుగుతాయి కదా, ఆ క్షణంలోనే జరుగుతాయి కదా. అంటే మేడం మనకి ఒక ఆలోచన, మనకి మొత్తం మన మనసు అనేదాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆత్మపరంగా ప్రకృతి అది అంతటికదే జరుపుతుంది కదా మేడం. కొన్ని జరుపుతుంది మేడం, మనం కంట్రోల్ చేయడం కాదు ఇక్కడ, అది మనం కంట్రోల్ చేయకూడదు మేడం, కంట్రోల్ చేయలేం కూడా. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ని మనం కంట్రోల్ చేయగలము, ఒక సముద్రంలో అలలు కంట్రోల్, అంతకన్నా పవర్ఫుల్ అయింది మన ఆత్మశక్తి కావచ్చు, మనసు కావచ్చు, దాన్ని మనం కంట్రోల్ ఎప్పటికీ చేయలేము. ఏమంటే ఆ ఆలోచన వచ్చిందంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకొని చిన్నపిల్లలాగా బుజ్జగించాలి, అజ్జగించాలి. అయ్యో ఎందుకు వచ్చావి, ఎక్కడి నుంచో అడగడము, చెప్పడము. మనము దాన్ని తొక్కాలనుకున్నాం అనుకో మనల్ని తొక్కేస్తుంది మేడం, చంపేస్తుంది మేడం. నిజం. కానీ మేడం బుజ్జగించడం అనేది అంత ఈజీగా జరుగుతుందట, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అది ఆలోచనలు. కానీ దాన్ని ఎలాగ దాన్ని నిర్బంధించుకునేకుండా మళ్ళీ ఈ మంచి ఆలోచనల వైపు తిప్పాలంటే అదే మనము ఎలాగా వస్తాయి కదా అన్ని ఆలోచనలు వస్తుంటే మనం ఎట్లా సాధ్యం అవుతుందంటే, అదే మనం బుజ్జగించితే అది వింటుందా అంటే వినదు. ఇన్నాళ్ళు వదిలేసాం మేడం, ఇప్పుడు దాకా అది అంటే దాని గురించి ఎవర్రా ఏం పాపి అని మనం పట్టించుకోకుండా వదిలేసినాము. ఇప్పుడు ఇన్ను అంటే వినదు, కానీ వినేదాకా మనం వదలకూడదు, దాని వెంట పడుతూనే ఉండాలి, వినేదాకా వెంట పడుతూనే ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు అది మీకు సాధ్యం అయిందా మేడం? మరి అయ్యింది మేడం. ఒక్కొక్కసారి లాక్కెళ్ళినా ఎరుకులోకి వెళ్ళి మళ్ళీ దాని వెనక నేను పట్టుకుంటున్నాను మేడం. చాలా గ్రేట్ మేడం మీరైతే నిజంగా. అంటే నేను ఇంకా ఆ స్థితికి రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఈ మనసు అనేది ఎంత మొండిదో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. ఈ అహం అనేది కూడా వస్తుంటది, ఎందుకు నేను వీళ్ళది వినాలి, నేను తప్పు చేయనప్పుడు అన్నట్టుగా వాదిస్తుంది మేడం అది. అలా అంటే వేరే వాళ్ళది మనం వినాలా వద్దా కాదు, మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ మనం చూసే కోణం మేడం. అది అదర్ పర్సన్ చెప్పారనో లేదు వేరే వాళ్ళ నుంచి వచ్చిందో కాదు, మన దృష్టి ఏది తప్పు కాదు మేడం, ఏది రైట్ కాదు. అది మనకు తప్పు కాదు రైట్ కాదంటే మనకి ఎప్పుడు అర్థమవుతుంది మేడం? అదే చెప్పాం కదా, మనము ఎప్పుడైతే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ పైన ఎక్కి చూస్తే కింద చిన్నగా కనపడుతుంది, మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే పెద్దగానే కనపడుతుంది. నిజమే, ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి. అది వచ్చిందంటే కూడా ఏమని పత్రి సార్ అంటారు కదా, యాక్సెప్టెన్స్ అని ఒకటి అంటారు. ఒకవేళ ఆ యాక్సెప్ట్ చేయలేదు నువ్వు వదిలేయాల, ఇంకా మనం అంతే, అది నాకు వినపడలా అంతే, వదిలేయడం ఒకటి. లేదు ఇంకా చెప్తే మర్చిపోమంటాడు కదా సార్. అది చేస్తే అంటే కొన్ని విషయాలు మేడం ఈ మధ్య నిజంగా గుర్తుకుండవు నాకు. ఎవరన్నా అంటాను కదా, ఎవరైనా ఏమని అంటారు కదా, మళ్ళీ ఇంకొక క్షణంలో మళ్ళీ దాన్ని అవి గుర్తుకుంటావు అంతే. చాలా మటుకి మంచిదే మేడం, మంచిదే. ఎందుకంటే పొద్దున ఏం జరిగింది, ఒక్కొక్కసారి ఏమన్నా తిన్న తిండి కూడా గుర్తుకుండేది మేడం, అట్లా అయిపోయింది మధ్య. మంచిదే దానిలో మంది అంత ధ్యాస పెట్టాను కాబట్టి. మంచిదే కానీ తిండి విషయం మర్చిపోయినాం అంటే సంతోషం అని కాదు, కానీ శరీరానికి మనం అందించాల్సిన ధర్మాలను కూడా చెయ్యాలి మేడం. శరీర ధర్మాన్ని మనం పాటించకపోతే దాన్ని మనల్ని నేను అని ఒకరున్నారు లోపలంటే ఆ ఒక్కరిని గుర్తించగలుగుతా ఉంటే ఈ దేహం ద్వారానే కదా మేడం, దాన్ని మనం కాపాడుకుంటేనే కదా మేడం. అదే లేకపోతే మన ఉనికే లేదు కదా. దైవమైనా నేను దైవాన్ని అని చెప్పుకోవాలంటే ఈ దేహం ద్వారానే ప్రదర్శించగలడు కదా, తను వ్యక్తపరచుకోగలడు కదా. అవును మేడం, అవును నిజమే. లేకపోతే ఇప్పుడు గాలిలో ఉంటాం మేడం, దేవుడు అంటాం, పటంలో ఉంటాడు దేవుడు అని మనతో మాట్లాడతాడా, మనకు కనపడతాడా? ఇప్పుడు మనం ఉన్నాము, ఒక్కొక్కసారి ఒళ్ళు అట్లే పులకరిస్తుంది మేడం. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు తీపి తెలుసు మేడం, తీపి తెలుసు, కారం తెలుసు, పులుపు తెలుసు, రుచి తెలుసు మనకి. అదే దేవుడు ముందర పెడితే దేవుడు రుచి చూసి చెప్తాడా? ఆ అనుభవించే స్థితి ఉంది చూడు మేడం, అది ఏదైనా. ఇప్పుడు మనం కష్టం అంటే ఒక బాధ, ఎవరైనా ఒక మాట అంటే చివుక్కంటుంది, లోపల బాధ వస్తుంది చూడు, ఆ స్థితి ఉంది చూడు, అనుభవించే స్థితి ఏదైతే ఉందో చూడు, ఆనందమైనా దుఃఖమైనా ఆ స్థితిని పట్టుకో. అదే కదా దైవత్వం మేడం, అది మన లోపల ఉండి అనుభవిస్తుంది కదా ప్రతిదీ.
మనకు చలి తెలుస్తుంది, వేడి తెలుస్తుంది, వెచ్చదనం తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది. వాళ్ళకి అవి ఏమి లేవు కదా. అప్పుడు దేవుడైనా లాభం ఏముంది మేడం? దేవుడు అంటే ఎందుకు? దేవుడు ఎందుకు? ఎక్కడ ఏమి లాభం ఉంది దానివల్ల? ఏం లేదు కదా. మనం అవన్నీ అనుభవించడానికే వచ్చామంటాడు కదా ఆయన రామ్తో మాస్టర్. మనం అవన్నీ మీరు ఈ పూలు అందం, ఇన్ని రకాల పూలు ఎందుకున్నాయి భూమి మీద, ఆ అందాలను మీరు చూసి పులకరించిపోయి ఆ అందాలను అనుభవించడానికి మీరు వచ్చారు. మీరే సృష్టించారయ్యా, మీరే సృష్టించారు. బంగారు తల్లి స్వామి మీరే సృష్టించారంటారు కదా ఆయన. అవును అవును, మన సృష్టి మన నిజమైన ఇక్కడ ఫలించింటది అనమాట. ప్రతిదీ మనం సృష్టించుకుంటేనే కదా మన ముందుకు వస్తున్నాయన్నీ. అవును 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 మేడం. ఓకే. పసిపిల్లవాడి చేష్టల్లాగా మనసు నిమిషానికి మారుతుంది కనుక మనసును కొంతవరకు అర్థం చేసుకొని దానికి చాలా కఠినమైన క్రమశిక్షణ అలవాటు చేయాలి. మన ఆలోచనలో క్రమశిక్షణ అంటే ఏ విషయాలను గురించి మనం ఆలోచించాలి, మన పనులలో క్రమశిక్షణ అంటే ఏ అలవాట్లు మనం అనుసరించాలి. ఈ రెండు విషయాల్లో మనం క్రమశిక్షణ పాటించినట్లయితే మనస్సులో కూడా ప్రకృతి సౌందర్యం లాగా రమణీయంగా ఉంటుంది. మన ఆలోచనల ద్వారా మన మనసు లోపల అందంగా తయారవుతుంది. మన వ్యాపకాల ద్వారా మనసు బయట కూడా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన మనస్సు ప్రపంచంలో ఎంతో అందాన్ని, ఆనందాన్ని సృష్టించాలని కలలు కంటుంది. అలాంటి నిజమైన అందానికి ప్రపంచమంతా మోకాళ్ళపై కూర్చుని నమస్కారం చేస్తుంది. అలాంటి నిజమైన అందం ముందు మనము సౌందర్యం కూడా చిన్నపుచ్చుకుంటుంది. అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వపు సౌందర్యాన్ని మనమందరము పొందాలి. అది మనకు ప్రపంచాన్ని కూడా జయించగలం అనే అంత ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. అంత గొప్ప ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఇది నిజమే. కానీ మేడం అద్దం ఉంది చూసారా, అద్దము ఎంత గొప్పదంటే నిజంగా మేడం. ఇప్పుడు అదే అద్దం ముందర మనం కూర్చున్నాం అనుకో, దేవుడు ఏమన్నాడంటే చూసుకోండి మీ దేవుడు అంటే, అప్పుడు మనం ఆ అద్దంలో ఎంతసేపు కూర్చోగలం? మనకేమనిపిస్తుంది అప్పుడు? మనం చూస్తే ఏమనిపిస్తుంది? నేనేం చూసుకునేది అనిపిస్తుంది. అప్పుడు ప్రతిబింబం కదా మేడం కనిపించేది. అవును మేడం. చూసుకొని వచ్చే ప్రతి ఆలోచనని మనం, ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నా, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు, అలాగే మనతోటి మనం అలాగే మాట్లాడుకోవాలి మేడం. అదే అలవాటు చేసుకోవాలి మేడం. ఇది నిజంగా అంటే అద్దంలో కూడా మనతో మనం మాట్లాడుకోవచ్చు. మిర్రర్ వరకు కూడా చాలా గొప్ప వరకే మేడం నిజంగా. అంటే చాలా మేడం, కొంచెం కాదు. మహామహులంతా ఇప్పుడు ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, లేకపోతే సినిమా యాక్టర్లు కావచ్చు, గతంలో ఇప్పుడు మన ఫిలాసఫర్స్ కావచ్చు, వీళ్ళంతా అలాగే ఎంతో మంది చేసుకున్న వాళ్ళే కదా మేడం. ప్రతి ఒక్కళ్ళు అలాగా. నాకైతే నిదానంగా తెలిసింది మేడం. అప్పట్లో అంటే అంత తొందరలోనే అప్పట్లోనే వాళ్ళు అదంతా వర్క్ చేసి 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 ప్రాక్టికల్ గా వాళ్ళు డైలాగ్స్ చెప్పుకోవడం గానీ, యాక్టింగ్ చేయడం గానీ నేర్చుకున్నారేమో అనిపిస్తుంది. అవును అవును. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక పాట పాడతాం, అద్దం ముందు నిలబడుకుని ఒక మంచి సాంగ్ అనుకో పాడతాం, మాట్లాడితే అప్పుడు మన ఫీలింగ్ లోపల ఏంటి? నీ మొహం ఏం బాగుంది అంటుందా, లేకపోతే నువ్వు వాడిని పాట ఎవరు వింటారంటుందా, లేకపోతే బాగా పాడావు అంటే అబ్బా నేనే బాగా పాడాను అబ్బా నాకన్నా ఇంకెవరు బాగా పాడలేదంటుందా, ఏమంటుంది వినాలి మనం. అవును మేడం, నిజంగా మేడం. ఇది మిర్రర్ పెట్టుకొని నేనైతే రోజుకు 10 నిమిషాలంట చేస్తాను. ఇంక నుంచి చెయ్యండి మేడం, చెయ్యండి మేడం. నేను కూడా అదే మేడం చేస్తాను మేడం. మార్చుకోవాలి మేడం, జీవితాన్ని చాలా మార్చుకోవాలి, లేకపోతే ఆనందం పొందలేము. మనము ధ్యానం చేసేప్పుడు కూడా మేడం ఇంకా చెప్పాలంటే ఎవరినో కాదు, మన రూపాన్ని మనం చూస్తూ 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 అలా చూస్తున్నాం అనుకో, మన కళ్ళు మూసుకుంటూ కూడా మనమే కనపడాలి, వేరే విషయం మనకు కనపడకూడదు. అర్థమవుతుందా మేడం? వేరే విషయం కానీ, వేరే రూపం కానీ, వేరే ఇది కానీ మనకు కనపడకూడదు. మనం తప్ప మనకేమీ కనపడకూడదు. మంచి పాయింట్ మేడం, ఇది కూడా చాలా మంచి పాయింట్. మనం కళ్ళు మూసుకుంటే నా ముక్కు ఎలా ఉంది, నా మూత ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడతాను,
మనకు మనమే కనపడాలి, ఇంకొకరు కనపడకూడదు. అవును అవును ఇంకొకటి మనకు నిజమే అవసరం మేడం, కూడా చాలా లేదు. మంచి పాయింట్. ఇంకొకరు మనకు అవసరం కూడా లేదు. అవును, ఏం అవసరం ఉంది మేడం, మన గురించి మనం ఆలోచన చేయకోకుండా, మన గురించి మనము చూసుకోకుండా ఇంకొకరి గురించి మనకేమొస్తుంది. మనం ఇది ఇది మర్చిపోతాము, కానీ మీకు అన్ని గుర్తుంటాయి మనకి, ఒక్కడి తప్ప. అన్ని గుర్తుంటాయి, నిజమే. అవును నిజమే. ఓకే మేడం. ఓకే మేడం. ఈయన కాన్షియస్ లెర్నింగ్ అని ఇచ్చినాడు. అంటే వాల్ఫ్ రాల్లో ఎమర్సన్ అంట, నేను కలిసే ప్రతి వ్యక్తి ఏదో విధంగా నాకన్నా గొప్పవాడే, అందుచేత అతని వద్ద నేను నేర్చుకునేది ఉంటుంది అని చెప్పాడంట. అంటే లవ్, లైఫ్, ట్రావెల్, కన్వీనియన్స్, కోచింగ్, వెబ్సైట్స్, వర్క్ షాప్స్, బుక్స్, ఇవన్నీ కూడా అంటే ఏదో ఒకటి మనం నేర్చుకునేదే ఉంటుంది అని, స్టెప్ బై స్టెప్ అన్నట్లుగా. నాకు అన్నీ తెలుసు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం జీవితంలో ముందుకు పోవడాన్ని ఆపేశామని అర్థం. ఇది నిజమే. మనిషి ఎప్పుడైతే నిరంతరం నేర్చుకుంటూ ఉంటాడో అప్పుడు మనిషికి జీవితంలో తాను సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మన జీవితాల్లోంచి నేర్చుకోవడం అనే పదాన్ని కనుక తీసివేస్తే ఆ జీవితాలు జీవోత్సవాలు, డెడ్ గా కనిపించడాన్ని మనం ఊహించుకోవచ్చు. మనిషిని ముందుకు ఎదిగేలా నిరంతర ఉత్సాహాన్ని పొంగించి నరనరాల్లో చైతన్యాన్ని నింపేది ఈ నేర్చుకోవడమే. నేర్చుకోవాలనే తపన ఉంటే మనిషి శాస్త్రవేత్త, తత్వవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఏదైనా కాగలుగుతాడు. అందుకే అంటుంటారు, ముందుగా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడాన్ని నేర్చుకోండి. లర్న్ టు లర్న్. నేను కూడా నేర్చుకుంటున్నాను మేడం, రోజు నేర్చుకుంటున్నాను మేడం. బుక్ చదవట్లోను ఇవన్నీ నిజంగా నేను మామూలుగా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి క్లాసులు వేయడం అది చేస్తుంటాను, కానీ ఇది చదవడం వల్ల బుక్స్ అయితే ఇంకా చదవలేం కదా, మనం ఖాళీ కూర్చొని ఏదో టైం ఉండదు అది ఇది అనుకుంటుంటాము. ఇప్పుడు ఈ జ్ఞానం అంతా నాకు అందాలనే నాకు ఆ విశ్వం ఇచ్చినట్టుంది మేడం నిజంగా. అంటే మేడం మనం ఎప్పుడు పక్కన వాళ్ళు చెప్పింది వింటూ ఉంటే ఎంతసేపు ఇని ఏం చేస్తాము, అబ్బా ఎంత బాగుందిరా బాబోయ్ అని సంబరపడిపోయి ఊరుకుంటాం. అంతే. మనం చదువుతూ పోతే మనం పత్రి సార్ అన్నట్టు మనం చదివింది మనమే వింటాం కదా, ముందు మన చెవులు వింటాయి కదా, మనలోకి నాకు నిజంగా గట్టిగా చదవాలనిపిస్తుంది మేడం. ఒక్కొక్కసారి నాకు అది అర్థంగా అది నాకు సంబంధంలే, చెయ్యాలనుకున్నాం చేస్తున్నాం, తర్వాత ఎలా వస్తుంది ఎలా ఉంటుందో అనేది ఆ లోపల ఉన్నవాడు చూసుకుంటాడు, మనకు సంబంధం లే అంతే అన్నట్టు. అదొకటే కాదు మేడం, ఇప్పుడు బయటకు చదవడం వల్ల మనకి ఇంక వేరే ధ్యాస ఉండదు. అదే మనసులో చదువుకుంటుంటామంటే ఆలోచనలు కూడా వస్తుంటాయి మేడం. మనసులో ఇది ఆలోచన ఒక పక్క చేస్తుంటది, ఇది చదువు ఒక పక్క సాగుతుంటది. కానీ ఇది అట్లా కాదు, మనం చదువుతున్నామంటే దాని మీదే ధ్యాస పెట్టింటాం మేడం. మనం ఇప్పుడు గట్టి చదివామంటే అది మనకు లేక ఇంకుతుంది. అది నేను ఇప్పుడు మేడం అదే చెప్పాను కదా, నేను ఆడియోలు చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈ రామ్తా బుక్ అయిపోయి ఇంకొంచెం ఉండాలి, ఇంకా 25% 30% ఉంది. ఈ బుక్ నేనేదో చెయ్యాలా ఉద్ధరించాలని కాదు, నేను రోజు చదవాలి ఈ బుక్ నేను రోజు చదవాలని పెట్టుకుని అది చదువుతున్నాను. పడుకునే ముందు కూడా కొంచెం చదివేసి పడుకుంటున్నాను. బాగుంది మేడం, అసలు చెప్పేదే ఉంది. అంటే ప్రతిసారి చదివినప్పుడు వేరే 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 అర్థాలు బాగా అర్థమవుతాయి మేడం. కొన్ని ఒక్కోసారి చదివినాడు ఒక్కో విధంగా అర్థమవుతాయి. అవును కదా. అవును మేడం. చాలా బుక్స్ నాకు తెలిసిన మటుకు మేడం, ఫస్ట్ టైం నేను కొన్ని బుక్స్ చదివాను, అదే 1000 Seeds of Joy ఇవన్నీ ముందు చదివాను కానీ అర్థం కాలేదు, మళ్ళీ తర్వాత చదివాను. అప్పుడప్పుడు ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు చదివినప్పటికీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా బుక్స్ వేరేగా అర్థమవుతున్నాయి మేడం. నాకు ఈ బుక్ రామ్తా బుక్ మన సారు సేతు విజ్ఞానం బాలకృష్ణ సారు, ఆయన మీరు విన్నారో లేదు, అది ఆయనకు బాగా ఈ బుక్ ఆయనకు అర్థం కాలేదంట.
అసలు అంటే నేనేదో ఇదని కాదు, ఈ బుక్ నేను చదువుతుంటే నాకు బాగా ఇంకా బాగా హాయిగా ఎంత బాగా ఇంకొంచెం అలా బాగా ఉంది, ఎంతో తృప్తిగా. ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా వస్తే కదా చూస్తుంటే అబ్బా ఇంకేం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది అట్లా క్యూరియాసిటీ ఉంది నాకు. ఇది బాగా ఉంది నాకు. ఇదేమి అబ్బా నాకు అనిపించింది ఏముంది అబ్బా ఇందులో అర్థం కాకపోవడానికి, అట్లా నాకు ఇంకా బాగా క్యూరియాసిటీ ఉంది కాబట్టి చదువుతున్నా. నాకు ఇది ఫస్ట్ ఇది మన ఏమంటామా మేడం, ఇది నక్షత్ర మిత్రులు చదివేటప్పుడు కూడా సేమ్ అట్లే అనిపించింది నాకు. నక్షత్ర మిత్రులు అంతే ఎగ్జైట్మెంట్తో అంతే క్యూరియాసిటీతో చదివాను నక్షత్ర మిత్రులు కూడా. ఇప్పుడు ఈ బుక్ కూడా చదవాలని ఉంది మేడం. బుక్ అయితే ఈ మధ్య పీడిఎఫ్ ఇంతకు ముందు ఉన్నింది, ఇప్పుడైతే లేదు. నాకు ఉంటే పెట్టండి మేడం, చదువుకుంటాను. పీడిఎఫ్ అయితే లేదు మేడం, నేను అన్ని కావాలంటే మీకు అన్ని తీసి పెడతాను మేడం, ఫొటోస్ తీసి పెడతాను మేడం. ఓకే ఉంది మేడం. వాళ్ళు ఎప్పుడో లైట్ వర్కర్ ఎవరో పెట్టారు, మళ్ళీ ఎక్కడికి మిస్ అయిందో తెలీదు. చాలా ఎక్కువ అయిపోతుంది మేడం, మెమరీ తీసేస్తుంటారు అనమాట. చాలా ఎక్కువ అయిపోతే ఏం చేస్తాం, మళ్ళీ ఫోన్ పని చేయకుండా అయిపోతుంది, నిండుకుంటుంది. నేను కూడా అందుకోసమని గ్రూపులో షేర్ చేసేస్తే ఎవరికొకరికి చేసేస్తామంటే వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పి ఒక్కొక్కసారి క్లియర్ చేసేస్తుంటా. నాకు అన్ని చేయడానికి కాదు కదా మేడం, అందుకని. అవును మేడం మీరు ఇంకా ఎక్కువ కదా క్లాసెస్ అవి జరిపేవాళ్ళు కాబట్టి అందరూ ఉంటాయి కదా. ఉంటాయి, అందుకోసమని అప్పటికి క్లియర్ చేస్తున్న ఫోను మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఇదైపోతూ ఉంటుంది, మళ్ళీ క్లియర్ చేస్తూ ఉంటాను. ఫోన్ కూడా థ్యాంక్స్. ఎన్ని గ్రూపులు వద్దనుకున్నా కొన్ని మాకు తెలియకుండా కొన్ని చేసేసింటారు మేడం. అసలు నెంబర్ ఎట్లా దొరకదు ఏంటో, కొన్ని మావి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, గ్రూపులు కుప్పలు తెప్పలు అయిపోయి రోజు ఒక 100 పెట్టింటారు మేడం ఒక్కొక్కరు. అయితే ఎన్ని నిండుకుంటాయి కదా మేడం. కాదు మేడం, దాంట్లో ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అవ్వడానికి కూడా కాదు మేడం, అది ఎందుకు అర్థం కావట్లేదు. ఎగ్జిట్ అని వస్తే అది రాదు. దాంట్లో కూడా ట్రై చేశాను నేను. కొన్నిట్లు అటు పెడతారు, అప్పుడు మనం ఏం చేయలేము. మొత్తం ఏ రోజు ఎప్పటికప్పుడు వాటిలో మొత్తం క్లియర్ చేయడం. అదే అట్లా క్లియర్ చేస్తాను మేడం అప్పుడప్పుడు కూర్చొని. ఏం చేసేది ఇంకా ఆ రోజు క్లీన్ చేసుకోవడమే. అది ఖాళీ ఉండాలి కదా మేడం మాకు. ఏవో పనులు ఉంటాయి, ఏవో క్లాసులు ఉంటాయి, ఏవో చదువుకోవడం ఉంటాయి, దీనితోటి అనిపిస్తుంటది. ఆ ఫొటోస్ కూడా అట్లే మేడం, అలాగే ఎన్నెన్ని కుప్పలు తెప్పలు అయిపోతుంటాయా. నిజమే, అట్లా వచ్చేస్తుంటాయి మేడం. మనం జీవితంలోని ప్రతి అనుభవం నుంచి నేర్చుకునేది ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే. జీవితాన్ని అర్థవంతంగా జీవించాలంటే, మన ఆశలను కలలను తీర్చుకోవాలంటే, బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కోవాలంటే వ్యక్తిత్వ వికాస సూత్రాలు తప్పనిసరి. అలాంటి వ్యక్తిత్వ వికాసం అనే అమృతాన్ని మనము పుస్తకాల నుంచి నేర్చుకోవచ్చు, నిపుణులైన వ్యక్తుల నుంచి నేర్చుకోవచ్చు. అందుకే మేడం పత్రి సార్ 1,00,000 బుక్కులు పైన చదివారంట. అబ్బా ఎంత అద్భుతమో కదా మేడం. అవును మేడం ఆయన మహానుభావుడు, చదివాడు మహానుభావుడు. అవును మేడం. అవును. వ్యక్తిత్వ వికాసం గురించి అవగాహన లేని ఎవరైనా అభిమన్యులతో సమానమే. పద్మవ్యూహం మాదిరిగా అల్లుకున్న సమస్యలను భేదించి అన్ని సమస్యలతో విజయాన్ని, చిరునవ్వును సొంతం చేసుకోవాలంటే వ్యక్తిత్వ వికాసము మీరు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఒకే రకమైన అనుభవం నుంచి ఇద్దరు వ్యక్తులు వేరు పాఠాలు నేర్చుకుంటారు. అనుభవాన్ని మనం ఎలా విశ్లేషిస్తున్నాం అనేదే మన మనస్తత్వం. వేరు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వేరు విధంగానే ఒకే అనుభవాన్ని అర్థం చేసుకుంటారు. జీవితం అనే సాగరాన్ని, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు చూడండి మేడం. వేరు వ్యక్తులు, ఇప్పుడు ఒక ఆయనకి 2 కొడుకులు ఉంటారంట. 2 కొడుకులు ఉంటే ఆయన ఒక కొడుకేమో వాళ్ళ నాన్న బాగా తాగేవాడంట, భార్యను కొట్టేవాడంట, ఇంటికి ఏం తెచ్చేసేవాడు కదంట. అట్లున్న తండ్రికి 2 కొడుకులు. ఆ పెద్ద కొడుకు ఏమయ్యాడు, సేమ్ తండ్రి ఎలాగున్నాడు యాజ్ ఇట్ ఈజ్ అలాగ తయారైపోయాడు. రెండో కొడుకు ఏం తయారయ్యాడు, పూర్తి వ్యతిరేకంగా. వాడు చాలా బాధ్యత గలగా, ఆయన ఎలాగ ఉండకూడదు బాధ్యతగా తయారవుతాడంట. ఎందుకు నువ్వు ఇట్లా తయారైనావు, ఇంటర్వ్యూ చేస్తే మా నాన్న చూసి నేను నేర్చుకున్నాను అంటాడు పెద్దోడు. చిన్నోడు ఏమంటాడు, మా నాన్న ఇలా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు పాలయ్యాము, మేము ఎంతో కష్టాలను ఎదిరించాము, బీదరికంలో తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాము, అలా ఉండకూడదు అనేది నేను నేర్చుకున్నాను అంటాడు. రెండు కరెక్టే మేడం. ఇప్పుడు
మరి చెప్పండి, రెండు తప్పు అని ఏవి చెప్పలేం కదా, ఒక్కొక్కరు మనస్తత్వాన్ని బట్టి అవి మారిపోతాయేమో అనిపిస్తుంది. ఈ బుక్లో చెప్తాడు మన రామ్తా మాస్టర్, ఏమంటాడంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో అంతమందికి అన్ని రకాలుగా వ్యక్తపరుస్తుందంట. ఆలోచన కావచ్చు, ఆ జ్ఞానం కావచ్చు, ఆ ఏదైతే ఆ చైతన్యం ఉందో వాళ్ళ ద్వారా అలా వ్యక్తపడుతుందంట. ఇది ఇలాగే ఉండాలని ఏం లేదంట, అన్ని రకాలుగా ఉంటుందంట. మనం ఎట్లా చెప్తాం అదే చెప్తారు చూడు, ఎంత బాగా చెప్తారు మేడం. ఈయన హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అంటారు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటారు ఆయన. రైట్ ఏది లేదు రాంగ్ ఏది లేదు అంటాడు ఆయన. అంటే నాకు నేను రైటు, మీకు మీరు రైటు, ఒకరికొకరు అనిపించవచ్చు అనిపించకపోవచ్చు, అది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. నాకు మాత్రం మీలాగా అనిపించింది మేడం, ఎవరి గురించి నెగటివ్ ఏది లేదు. నాకు తెలిసింది నేను మిమ్మల్ని అర్థం చేసుకోండి మేడం. అసలు ఎప్పుడే గానీ ఎవరి గురించి రాంగ్ అంటారు రైట్ అంటారు, ఓకే మేడం అనే పాజిటివ్ అనేది చాలా ఉంది కాబట్టి మీరు బానే ఉన్నట్టు మేడం. నాకు ఇష్టమైన వ్యక్తి. మనమే వెనకబడిపోతాం మేడం అనుకున్నాం అనుకో. ఎందుకంటే అది మేడం అది నేర్చుకోవాలి. ఎందుకంటే మేడం ఎందుకు మేడం మీరు ఫోన్ చేయలేదు, నాకు చూడలేదు అని కంప్లైంట్ చేయకూడదు మేడం అలాంటి వ్యక్తుల దగ్గర. ఎందుకంటే ఆ వ్యక్తులు వేరే ఉంటారు, మనం పాజిటివ్ తీసుకుంటున్నాం కాబట్టి మేడం మీరు చెప్పట్లేదు మేడం అని అడగడం ఎట్లుంటది, రిక్వెస్ట్ లో మనము ఎందుకు మేడం మీరు పెట్టలేదు అని దబాయించడం ఎలాగుంటుంది చెప్పండి. టైం వేస్ట్ మేడం నాకు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అలాగా అన్నారంటే కూడా ఓకే 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 అంతే, ఇంకా పెట్టేసి మళ్ళీ నేను అక్కడ చేసేస్తా తిరిగి, లేదు చేయడానికి అంతే. మేడం ఇంకొకటి ఏంటంటే ఎంతో బిజీగా ఉంటారు, ఖాళీ కూర్చున్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయేమో. మీరు ఎంతో బిజీగా ఉంటారు, ప్రతి నిమిషము దాన్ని వాల్యుబుల్ పర్సన్ కాబట్టి అందరికీ ఇలాగే మనం గిరి గీసుకొని కూర్చోలేం కదా మేడం. ఈ పని ఎందుకు చేయలేదు ఇవిడ అన్నట్లు మనము దాంట్లో పోకూడదు కదా మేడం. ఏం చేద్దాం మేడం, ప్రతిదీ వాల్యుబుల్ టైం మేడం. మీకు అలాగుంటది కాబట్టి నాకు అర్థమవుతుంది మేడం బాని. అందుకే పెట్టలేదు మేడం అని అంతే అడుగుతాను కానీ నేను మరీ అడగను. ఒకవేళ నా రిక్వెస్ట్ నాకు ఉంది మేడం, అర్థమైంది, నాకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. అదే అంటే అర్థం చేసుకో, ఇప్పుడు మనం నా గొప్పతనం కాదు అది, అది మీ గొప్పతనం. నన్ను అలా చూస్తున్నారంటే అది మీ గొప్పతనం అని నేను అంటాను. ఎందుకంటే మనం లేదు మేడం, నేను గొప్పతనం కాదు. మీరు ఎన్నో పనుల్లో ఎన్నో దీంట్లో ఎన్నో ఉంటాయి కదా మీకు. మీరు ఒక ఛానల్ నడుపుకుంటారు, ఒక ఫ్యామిలీని నడుపుతారు, బయట అక్కడ ఆశ్రమానికి వెళ్ళాలి, ఇన్ని పనుల్లోనూ ఇంత బిజీ షెడ్యూల్ లోనూ ఎన్నో పనులు. మళ్ళీ ఇది చూడండి, డ్రైవింగ్ నేర్పిస్తారు, క్లాసులు చెప్తారు. ఎంత నిజంగా అంటే నేను ఏ పార్టీ లేను మేడం ఒక్క పాయింట్ లో కూడా. నీలో ఏం కాదు నాకు అనిపించింది మేడం అట్లా. అవునవును కరెక్టే. నా విషయంలో అది నా సోల్కి అవన్నీ అవసరం మేడం. మీ విషయంలో మీ సోల్కి మీకు ఇప్పుడు ఏ ఉన్నాయి అవి అవసరం మేడం. అవును మేడం, అది కూడా మేము స్వీకరించాలండి. అవును మేడం, అవును మేడం. ఓకే. జీవితం అనే సాగరాన్ని ఒకవైపు మంచి సంఘటనలు, రెండో వైపు చెడు సంఘటనలు కలిపి మదిస్తే అందులో జ్ఞానం అనే అమృతం లభిస్తుంది. నేర్చుకోవడానికి మంచి చెడు సంఘటనల తేడా ఏదీ లేదు. ప్రతి సంఘటన మనకు ఒక పాఠాన్ని చెప్తుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాని విద్యార్థికి మాస్టారు పదే పదే చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోని పాఠాన్ని జీవితం పదే పదే బోధిస్తూనే ఉంటుంది. ఏదైనా ఒక రోజు మనం ఏం నేర్చుకోకుండా గడిపేస్తే ఆ రోజు వృధా అయినట్టే లెక్క. ప్రతి నిమిషం మనకు నేర్చుకునే అవకాశం ఉంది. మన జీవితపు అనుభవాల నుంచే కాకుండా ఇతరుల అనుభవాల నుంచి కూడా నేర్చుకునే వీలు ఉంది. ప్రకృతి నుంచి, పుస్తకాల నుంచి, ప్రతి దాని నుంచి మనం నేర్చుకుంటూనే ఉండవచ్చు. జ్ఞానం అంటే సమాచారం మాత్రమే కాదు, పరిశీలన ద్వారా పొందేది కూడా జ్ఞానమే. పరిశీలించడం, ప్రశ్నించడం, విశ్లేషించడం నేర్చుకుంటే మనం పొందే జ్ఞానానికి అవధులు లేవు. మనకు లేని నైపుణ్యాలను, స్కిల్స్ ను మనము నేర్చుకుంటూ ఉండాలి. కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు ఇక ఆ నైపుణ్యాన్ని నేర్చుకోలేరేమో అన్న విధంగా ఉంటారు. ఈ విషయంలో నన్ను నేనేమన్నా సర్చ్ చేసుకోలేమో తెలియదు. ఎవరన్నా ఇప్పుడు మీరు అన్నారు కదా అలా కాదు ఇలా కాదు
అది అట్లా ఇది ఎట్లా అవునా, ఓకే ఓకే, నేను ఇంకేం మాట్లాడు, మళ్ళీ క్వశ్చన్ చేయను. నేను ఎందుకు క్వశ్చన్ చేయను అంటే అంతే. టైం వేస్తాను, నేను క్వశ్చన్ చేయను. కానీ అవును మేడం. నిజంగా ఏమైనా క్వశ్చన్ చేయాల్సినవి ఏమైనా ఉంటాయో ఏమో తెలియదు, కానీ నేనైతే చేయను. ఓకే ఓకే సరే సరే ఓకేలే అని చెప్పేసి ఊరుకుంటాను. ఎందుకంటే ఇంకా ఇంకా మళ్ళీ ప్రలాంగ్ అవుతుంది, అది టైం వేస్ట్ కదా, వ్యర్థం కదా మేడం. నిజమే మేడం, నిజమే. ఎందుకు ఏమి అనేది చాలా మటుకు రాకుండా ఉండడం మంచిది మేడం. అది ఎందుకో నాకు రాదు మేడం. నాకు అర్థమవుతుంది, అదే మంచి. అర్థం కావాలంటే బాగా అర్థమవుతుంది, కానీ లోపల పత్రి సార్ మీతో నుంచి చేయిస్తున్నారు మేడం, ఆయన కూడా అసలు అవసరం లేని ఒక మాట కూడా మాట్లాడు. ఒక చిన్న నవ్వు వస్తుంది, ఒక చిన్న నవ్వు నవ్వేసి నవ్వని నేను చేసుకుంటానండి. అంతే అంతే. కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు ఇక ఆ నైపుణ్యాన్ని నేర్చుకోలేరేమో అన్న విధంగా ఉంటారు. అందుకు ఒక నైపుణ్యాన్ని కానీ ఒక కళను కానీ ఎలా నేర్చుకోవాలి అన్నది తెలియాలి. ప్రతి నైపుణ్యానికి కళకు తప్పనిసరిగా నేర్చుకునే విధానం అన్నది ఉండి ఉంటుంది. చాలా మంది గుడ్డిగా కేవలం ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే అన్నింటినీ నేర్చుకోవచ్చని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సరైన పద్ధతిలో నేర్చుకోనప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా దాని వలన ఉపయోగం ఉండదు. దానికి ఎలా నేర్చుకోవాలి అన్న విషయంతో పాటు కొన్ని టెక్నిక్స్ కూడా తెలుసుకుని ఆచరించాలి. టెక్నిక్స్ ద్వారా చాలా పనులు సులువు అయిపోతాయి, నైపుణ్యం కూడా తొందరగా మరియు పరిపూర్ణంగా అలవడుతుంది. కొత్త విషయాలను, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అనేది మనకి మరింత హుషారును కలుగజేస్తుంది. మనం మరింత చురుగ్గా ఉండటానికి అది సహకరిస్తుంది. కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్చుకోవడం అనేది నిజంగా అంత సులువు కాదు. ఆ మాట విని మీరు ఆశ్చర్యపోయి ఉండవచ్చు, కానీ ఇది నిజం. మీ కాళ్లను కట్టడి చేసి నైపుణ్యాలను నేర్చుకోకుండా చేసే శక్తి మీ చెడు అనుభవాలకి ఉంది. మనం పదే పదే ఏ నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో ఓడిపోయి ఉంటామో ఆ అనుభవాలు ఒక కంఫర్ట్ జోన్ గా మారతాయి. అప్పుడు మనం ఏదైతే పని మనం చేయాలనుకున్నామో ఆ పని పట్ల మన అనుభూతులు పోతాయి. మనకి ఆ పని చేయడం భయంగానో అయిష్టంగానో అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీకు ఇష్టం లేని అలాంటి పనిని నేర్చుకోవడం ఎంత కష్టం? మీరు ఒక సంఘటనను, అనుభవాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలాంటి దృక్పథంతో ఆలోచిస్తున్నారు అనేది మీ అనుభూతిని ప్రభావితం చేస్తుంది లేదా పూర్తిగా మారుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా చేసే కంఫర్ట్ జోన్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అన్నది తెలిస్తే చాలు. మీరు నేర్చుకోవడానికి దారి ఏర్పడ్డట్టే. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం. పత్రి సార్ వాళ్ళ చిన్నమ్మాయి పరిణిత మేడం అయితే చెప్పారు మేడం, ఒకసారి చెప్పారు. అంటే మనం ఎప్పుడు కంఫర్ట్ అనుకుంటుంటాం కదా, కంఫర్ట్ నుంచి బయట రావాలంట. అప్పుడు మనలో నుంచి కసి మొదలవుతుంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను రోజు నాకు వేడి నీళ్ళు పోసుకునే అలవాటు ఉంది, చన్నీళ్ళు పోసుకో, అబ్బా ఈ చన్నీళ్ళు నేను పోసుకోలేకపోతున్నాను, అబ్బా నేను వేడి నీళ్ళు పోసుకోవడానికి నేను ఇంకేం చేయొచ్చు అని ఆలోచన వస్తుంది అన్నట్టు. అవును అవును మేడం, అట్లేం లేదు మేడం. సమయము సందర్భాన్ని బట్టి మారిపోవాలంతే. మారిపోవాలి, కానీ అలా అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేయడం వేరు మేడం. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు నేనున్నాను, ఈ ఇంట్లో ఉన్నాను, అబ్బా ఈ ఇంట్లో నేను ఏముంటాను రా బాబోయ్, నా వల్ల కాదురా, వద్దు, నాకు ఎలాగైనా నాకు కావాలి, ఇట్లా ఉంటుంది కదా, అది అట్లాగా. అవును మేడం, మనము ఎలాగ దాన్ని స్వీకరిస్తామో అలాగ ఉంటది మేడం పరిస్థితి. కానీ మనము యాక్సెప్ట్ చేయడం కానీ అడ్జస్ట్ అవ్వడం కానీ, ఇప్పుడు నాకు కాదంటే కాదు మనసు, అవుతాది అనుకుంటే అన్నీ అవుతాయి మేడం, అట్లేం లేదు. నేను నాకు ఈ రోజు ఇప్పుడు ఉన్నట్టే మనం ప్లేట్లకు అన్నం పెట్టుకొని ఉంటాం మేడం. ఎవరో వచ్చారు, వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది, పెట్టేశాం. లేదనుకుంటే గ్లాస్ మంచినీళ్ళు లాగా ఉండిపోతాం మేడం. అవునా లేదా? అవును మేడం. చెప్పండి, ఒక పూట తినకపోతే మనకేం నష్టం పోతామా? లేదు కదా. మరి అలాగే మేడం, మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అంతే. మనము అనుకునే దాన్ని బట్టి ఉంటుంది.
అంటే నా వరకు ఇట్లా మేడం నాకైతే. దాన్నే మేడం చాలా మంది చాలా వరకు ప్రతి విషయాన్ని అంటే తినే నుంచి కావచ్చు, బట్టల నుంచి కావచ్చు, ఎందుకు ప్రాబ్లం అంటే అది యాక్సెప్ట్ చేయలేక దాన్ని యాక్సెప్ట్ చేసి ఉన్నదాన్ని అలా ఉన్నట్టు బతకలేకనే కదా బాధపడతారు. అంతెందుకంటే మేడం మా ఆయన ఏ రోజన్నా కరెంట్ పోతే గీజర్ పని చేయకపోతే కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు మేడం. మొన్నైతే 12-1 గంట అయింది కరెంట్ రాలేదు మేడం. అదేలే అప్పుడు దాకా ఎట్లా చెప్తా ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళాలా, 10ంటికి వెళ్ళాలా, 12 దాకా ఉంటే ఎటు కుదురుతుంది? మరి ఎలా కుదురుతుంది మేడం? నాకు అట్లా లేదు మేడం. నేను కరెంట్ లేదు, నాకు కూడా లేదు కదా. నేనేం చేశాను, ఒక చెంబుడు నీళ్లు కాంచుకున్నాను మేడం గ్యాస్ మీద. అంతే, నేను ఎక్కువ కాంచుకోను కూడా, నేను చాలా వేడి కూడా పోసుకోను. పోయినాను, కాంచుకున్నాను, ఆ బకెట్లకు వేసుకున్నాను, మిగిలినవన్నీ చన్నీళ్ళు దాంట్లో కలుపుకున్నాను, చేస్తాను అంతే మేడం. మనకు ఆ టైంకి అవసరానికి స్నానం కావాలి అంతే కదా. అవ్వాలనేది ఇంపార్టెంట్ గానీ ఎలా ఉన్నా అంతే. ఇంకా అది లేదా పూర్తి చన్నీళ్ళు కూడా పోసుకోగలను మేడం. అంత మరి కంఫర్ట్ ఇట్లే కావాలనేది మాత్రం ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు, ఏమిట్లో ఉన్నా కానీ. అవును మేడం. మనకు అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం ఎలాగా అంటే గెట్టింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. మనకు కొన్ని పరిస్థితులు, పనులు హాయిగా అనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి అనిపిస్తుంది. కొత్త పరిస్థితులను స్వాగతించడానికి ఇష్టపడదు. కొత్త పనులు చేయాలనిపించదు. మీరు ఒక సభలో ఉన్నారనుకోండి, మీకు కూడా ప్రసంగించే అవకాశం ఉంది, అయినా సరే మీరు సభలో ప్రసంగించడానికి ఇష్టపడరు. చివరి బెంచ్లో కూర్చొని ఇతరుల ఉపన్యాసాలు వినడానికి మాత్రమే ఆసక్తిని చూపుతారు. మీరు వేదికపైకి వెళ్లే అవకాశం ఉన్నా వెళ్ళట్లేదంటే మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారన్నమాట. అదే ఎవరైనా మీ పేరు సభలో అనౌన్స్ చేశారనుకోండి, మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఎలాగో మీ పేరు చెప్పారు కదా అని వెళ్ళడానికి సిద్ధమవుతారు. కొంతమంది అలా చేసినప్పటికీ కూడా నాకు మాట్లాడడం ఇష్టం లేదని సైగల ద్వారా అక్కడి నుంచే వేదిక పైన వాళ్ళకి చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీ మిత్రులు ఎవరైనా అంటే వద్దని ఇంకా పిలుస్తారు కదా, అబ్బా భయపడుతూ ఉంటారు, పిలుస్తారేమో అని భయపడుతున్నా పిలుస్తారు కదా. ఇలాంటి సందర్భాలు నాకు జరిగాయి మేడం. నేనైతే మాట్లాడలేను బయట ఎక్కడ పబ్లిక్. ఇప్పుడేమో కానీ ఇంతకు ముందు అయితే అయ్యేది కాదు. ఇప్పుడు ఇంకా ఎప్పుడు అట్లా ప్రసంగాలు జరగలేదు అనుకోండి. అలాంటి సమయంలో మీ మిత్రులు ఎవరైనా ఉండి వెళ్ళమని బలవంత పెట్టారనుకోండి, లేదా మోటివేట్ చేశారనుకోండి, ఇక అసలే తప్పేట్లేదు అన్నట్టుగా మీరు వేదిక పైకి నడుస్తారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కిందికి చూడకుండా ఆలోచించండి, సమాధానం అనుకున్నాక చదవండి. అంతే కదా మేడం. మనం కంఫర్ట్ జోన్ నుంచి బయట పడాలంటే అది తప్పనిసరి పరిస్థితుల్లోనే సాధ్యం. దానికి ఇతరుల నుంచి ప్రోత్సాహము కావాలి, ప్రేరణ కావాలి. నీటి బిందువు పరిధి చాలా చిన్నది, దాన్ని వేడి చేస్తే అది వాయువుగా మారుతుంది, దాని పరిధి విస్తృతం అవుతుంది. సరైన పరిస్థితులు, ప్రోత్సాహము, ప్రేరణ మన మనస్సులోని కంఫర్ట్ జోన్ గోడలను పగలగొడతాయి. మనం చేయవలసిన పని చేయడానికి మార్గం సులువు చేస్తాయి. చెదిరిన సాలెగూడును అల్లుకోవడానికి సాలె పురుగుకు ఎంతో సమయం పట్టదు. అదే విధంగా ఎప్పుడైతే మీరు మీ శక్తి సామర్థ్యాలను మించినది అనుకునే పని విషయంలో మీ మనసులో కంఫర్ట్ జోన్ ఉండటాన్ని మీరు మానసికంగా అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని ఛేదించాలంటే చాలా సంకల్పం అంటే విల్ పవర్ కావాలి. మీకు ఒక పని చాలా ఉపయోగకరమైనదని తెలిసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారనే విషయాన్ని మీ మనసు ఎంత లాగినా అటువైపు మొగ్గకుండా నేను ఈ పనిని చేయగలను అని ప్రేరేపించుకోవాలి, అంటే మోటివేటింగ్. ఆ విధంగా మీరు ఆ పని విజయవంతంగా చేసినప్పుడు, మీరు అలా చేయడాన్ని ఒక వదిలిపెట్టలేని అలవాటుగా మార్చుకున్నప్పుడు మాత్రమే మీ జీవితంలో కంఫర్ట్ జోన్ అనేది మిమ్మల్ని నేర్చుకోలేకుండా, ఎదగలేకుండా చేయడాన్ని నిరోధించగలదు. అంటే మనము ఒక విజయవంతంగా చేసినప్పుడు మీరు అలా చేయడాన్ని ఒక వదిలిపెట్టలేని అలవాటుగా మార్చుకున్నప్పుడు మాత్రమే మీ జీవితంలో కంఫర్ట్ జోన్ అనేది మిమ్మల్ని నేర్చుకోలేకుండా, ఎదగలేకుండా
చేయడాన్ని నిరోధించగలదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి తర్వాత చేసే పనులు కొద్ది రోజుల తర్వాత ఎంతో కంఫర్ట్ గా అనిపిస్తాయి. కారణం పదే పదే చేసే పని ఏదైనా అది కొన్ని రోజుల తర్వాత అలవాటుగా మారుతుంది. మన జీవితాన్ని శాసించే వాటిల్లో అలవాటు కూడా ఒకటి. కావున మన అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. టు కమ్ అవుట్ ఆఫ్ ద జోన్ ఆఫ్ కంఫర్ట్ వీ హ్యావ్ ఏ కంటిన్యూ అవర్ ఎఫర్ట్. మేడం 3 అయిపోయింది. మీకు ఇంకో క్లాస్ ఉందా? లేదు మేడం. లేదా? ఇప్పుడేం లేదు మేడం. ఓకే మేడం. ఓకే లేదు మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదట రామ్తమ్ మాస్టర్ గారికి నాకు అవకాశం కల్పించిన ఆయనకే వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత మీకు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మన అందరి గురువైన జగద్గురువుకి, పరమగురు మండలికి, యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున, మన రామ్తా మాస్టర్కి అందరికీ పేరు పేరు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక సెషన్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే ఉన్నాను వన్నెస్ వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.